ఈడ దీపం పెడితే ఢిల్లీకి వెళ్ళగా నిన్నట చెన్నకేశ్వర స్వామి గుడి మీద పెడితే ఢిల్లీకి వెళ్ళగానంట. Sarrati, rengadı. Hey.
అవ్వ ఈ గంగాపూర్ స్టోరీ మొత్తం ఒకసారి చెప్పవా? గంగాపూర్ స్టోరీ ఈడ దీపం పెడితే ఢిల్లీకి వెళ్ళగా నిన్నట. చెన్నకేశ్వర స్వామి గుడి మీద పెడితే ఢిల్లీకి వెళ్ళగానంట. ఆ ఢిల్లీ రాజుల చెల్లెలు తుర్కామెను తెచ్చుకొని సుల్తాన్ పువ్వుని తెచ్చుకొని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు ఉన్నాక అలివేలు మంగమ్మ లక్ష్మీదేవి ఉన్నాక ఆ తుర్కామెను చేసుకున్నాడు. ఆ తుర్కరాజులు ఈయన నీ నరకనికి వచ్చిండ్రు. 5,000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. అయితే ఆ ఢిల్లీ వచ్చిర్రు రాశన్న అని నాకు కాపలా కాసాడు భైరవుడు. కాపలా కాసిన తర్వాత ఇక ఈయన నరికిర్రు. ఇంకా ఆయన దొరకకుండా పోయినట్లు ఒక కాలు, బాజపల్లి గుట్ట మీద ఒక కాలు పెట్టిండు. ఆడికిడికి 4 ఉందట. మా పెద్దలు చెప్తే మేము గుడికాడ ఊడుస్తాం, మేము దేవుని మోస్తాం. మంది తోడ వాళ్ళకు మళ్ళీ ఈమె చిన్నమ్మ 7 మంది. ఇంకా చిన్నమ్మ 7 మందికి వాళ్ళ తల్లిదండ్రి పేరు కనుక నీలరెడ్డి ఏమో, యాదరెడ్డి ఏమో తండ్రి, కనకమ్మనేమో తల్లి, చిన్నయ్యల తల్లిదండ్రి. అయినాక నాకు 7 మంది కొడుకులు ఇస్తే స్వామి, మరి నాకు ఒక బిడ్డ కావాలి అంటే ఇస్తా కానీ నువ్వు 3 దినాలకే చనిపోతావంటే, నేను చనిపోయినా కానీ నా వంశమన్న ఉంటుంది కదా అంటే 7 మందితో చిన్నమ్మ ఒకటి. చిన్నమ్మను ఇంకా వదిన గారు అన్నగారు మస్తు బాధ పెట్టారు. బాధ పెట్టాక ఇంకా వాళ్ళు ఇద్దరు ఈడుండరు. ఆమెకు చిన్నమ్మ కొడుకు కుర్మయ్య, ఇక ఆ చిన్నమ్మ మగని పేరు నీలరెడ్డి. అయితే వాళ్ళు కురుమూర్తి కాడ పోయి వాళ్ళు ఉండరు. కురుమూర్తి కాడ ఆయన పెళ్లి లేదు, 12 ఏళ్ళ బాలకుడే కుర్మయ్య. ఆయనకు రథం లేదు, యుద్ధాలుండే. యుద్ధాలుంటే అరే నా శాపన మీరు గుండుకు కండ్లు పోయి కండ్లు కాని రాక మీరు శిలై నిలుచుగాకరా అని ఆ కురుమూర్తి కాడ పెదగుండారెడ్డి, చిన్నగుండారెడ్డి, దామాలరెడ్డి, మామారెడ్డి అందరు కలిసి గుండుకు వాళ్ళు శిల రూపమై నిలువురాలయ్యారట. ఇక కట్టెలు అమ్ముకొని బతుకుంటారా మీరు అని చెప్పారట. నేను బద్రీనాథ్ పోయినా, కేదార్నాథ్ పోయినా, ఋషికేశ్ పోయినా, హరిద్వార్ పోయినా, అయోధ్య పోయినా, కాశీ పోయినా, త్రివేణి సంఘం పోయినా, షిరిడి పోయినా, పండర్పూర్ పోయినా, కంచి కామాక్షమ్మ పోయినా, మధురై మీనాక్షమ్మ పోయినా, మళ్ళా రావణాసుడి లంకకు పోయినా, శ్రీలంకకు, మళ్ళీ శబరిమల పోయినా, రాజ్యం 300 మంది ఇండియా దాటేసిపోయిన బిడ్డ. బ్రహ్మకమనాలు చూసిండ్రా మీరు? ఈ సినిమా బద్రీనాథ్ సినిమా చూసిండ్రా? అది విష్ణుమూర్తి. కేదార్నాథ్ ఏమో మంచుకొండలు 6 నెలలు నారదుడు పూజ చేస్తాడు. 6 నెలలు ఏమో మూత కప్పబడి ఉంటుంది. గుర్రాల మీద పోయి సూచించింది. అది 4 కొడుకులే. పాపిష్టి దానికి బిడ్డలు లేరు. బస్ మా నాన్న ఈయన 170, 120 ఎకరాల పొలం ఉంది. 108 నాగులు ఉన్నాయి, 3 బావులు ఉన్నాయి. నమ్మలబాయి చెన్నయ్యది. ఈ ఎంత పట్టుకొని ఈ చెట్ల దగ్గర మొత్తం ఎంత చెన్నయ్య 120 ఎకరాల పొలం ఉంది, 3 బావులు ఉన్నాయి. వాళ్ళ మంచిది లేదా అది పట్టుకొని ఇక్కడ మొత్తం ఇది ఆ బాయికి కొనుక్కున్నారు. తుమ్మ చెట్టు ఉండేది, తుమ్మ చెట్టు పోయి 50 చెట్టు పెట్టింది, 50 చెట్టు పెట్టింది. ఇంకా సంతానాలు అయితే